ఈరోజు ఆదివారం ఆ మహాదేవునికి నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా. అదే దేవదేవునికి అమ్మవారికి 5 రకాల పుష్పాలతోటి నేను పూజ చేసుకున్నా. ఎప్పుడు నేను గరగలేదు, నేను పూజ చేయాలి. ఆ గణపతికి గరగ మందారంతో పూజ చేసుకుంటా. ఎన్ని రకాల పుష్పాలు, ఎన్ని పువ్వులు అన్నది ముఖ్యం కాదు. మరి దేవునికి మన భక్తి ముఖ్యం. మరి నెయ్యి దీపాలను నువ్వుల నూనెతోట కొబ్బరి నూనెతోట అన్నది కాదు. మరి మనస్ఫూర్తిగా మనం ఏ నూనె అయినా పర్వాలేదు, 2 దీపాలు వెలిగించి ఎన్ని పువ్వులైనా ఎన్ని రకాలైన ఏవైనా ఉన్న వాటితోటి దేవునికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. మరి ఆ దేవదేవునికి భక్తి ముఖ్యం. నేను ఆ శివుణ్ణి నేనన్నా, మరి శివునికి రూపం లేదు, లింగ రూపంలో మన అందరికీ దర్శనమిస్తాడు అని అన్నందుకు నాకు ఆ శివుడు నాకు ప్రత్యక్షంగా నాకు ఆ రూపంతో నాకు కనబడ్డాడు. ఆ రూపం కనబడ్డది, లింగం కనబడ్డది 5 దిక్కుల. కానీ నేను నా జన్మ తరించింది అనుకున్నా. ఈ కార్తీక మాసంలో శివుడు నాకు స్పష్టంగా కనబడ్డాడు. అది మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నా. భద్రకాళి అమ్మవారి సుత నాకు కనబడ్డది. అంటే మనకు ఎన్ని రకాల పుష్పాలు ఎంత అన్నది కాదు, మన మనసు నిండా వాళ్ళను ఉంచుకొని మనం పూజ చేసుకుంటే అదే కరెక్టు. మన ఇల్లు నీట్గా ఉంచుకున్నాడు, మన దేవుని దగ్గర ఎంత మనస్ఫూర్తిగా ఆయనను కొలుసుకుంటానో, అమ్మవారిని తలుచుకుంటానో అన్నదే ముఖ్యం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి అందరితో షేర్ చేసుకుంటా. మరి నాకు 1000 మంది దాటిపోయిండ్లు కాబట్టి మరి అందరికి నేను ఈ విషయం చెప్తున్నా. నేను దేవుణ్ణి ఎప్పుడు వేడుకునేది, నేను అందరి పిల్లల వెంట ఉన్నాను కాబట్టి ఎక్కడున్న పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ వెంట ఈ దేవుడు ఉండాలి. పార్వతీ పరమేశ్వరులు ఒకటి. ఈ కార్తీక మాసం మొత్తం నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా చేసుకుంటా. ఈ కార్తీక నెల కూడా మొత్తం మనస్ఫూర్తిగా చేసుకున్నా. పార్వతీ పరమేశ్వరులు, మరి వెంకటేశ్వర్లు, అమ్మవారు, మరి అందరూ మరి మా అందరి కుటుంబాలపై ఉండాలి, ప్రతి ఒక్కరి కుటుంబంపై కూడా ఉండాలి అని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా నేను మొక్కుకుంటా అంట, దండం పెట్టుకుంటా. మరి ఇద్దరు సబ్స్క్రైబ్ లైన్లు కాబట్టి మరి వాళ్ళ వెంట కూడా మీరు అందరు ఉండాలి అని నేను రోజు దండం ఆ దేవదేవుని తలుచుకుంటా, అమ్మవారిని మొక్కుకుంటా అంట. ఆ విఘ్నేశ్వరిని మరి 33 కోట్ల దేవతల ఆశీస్సులు మరి ప్రతి ఒక్కరిపై ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మల ఆమంచ నెయ్యి దీపంతో నేను హారతి. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నిర్మల ఆమంచ. మరి ప్రతి ఒక్కరికి పార్వతీ పరమేశ్వర్లు, వెంకటేశ్వర్ల అమ్మవారి ఆశీస్సులు అందాలి అని కోరుకుంటూ నిర్మల ఆమంచ.